విశాఖను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో చెత్తను ఆదాయ మార్గంగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు జీవీఎంసీ అధికారులు. పర్యావరణం, ఆదాయం సమతుల్యం చేసుకునేలా అధికారులు ప్లానింగ్ చేస్తున్నారు. విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ ను చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ కార్యాచరణ రూపొందించారు. యార్డ్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన 24 లక్షల టన్నుల చెత్త కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి అని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి యార్డ్లో చెత్త లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీవీఎంసీ పరిధిలో ప్రతిరోజు 1100 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అందులో 350 టన్నుల తడి చెత్త కాగా మిగిలింది ప్లాస్టిక్, గాజు, కాగితం, డెబ్రిస్ వంటి పొడి చెత్త. విశాఖలో ఉత్పత్తి అయ్యే చెత్తనంతటిని కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న డంపింగ్ యార్డులో 24 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కొన్ని అడుగుల ఎత్తున కొండలా పేరుకుపోయింది. యార్డ్లో చెత్తను తగలబెడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాలకు కాలుష్యం వెదజల్లేది. అంతేకాకుండా వర్షం పడినప్పుడు ఆ నీరు చెత్త ద్వారా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెత్తను శాస్త్రీయ విధానంలో నిర్వహించాలి అన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పీపీపీ విధానంలో జిందాల్ కంపెనీ ఏర్పాటు చేసింది. విశాఖలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 1100 టన్నుల చెత్తలో దాదాపు 750 టన్నుల తడి చెత్తను ఎనర్జీ ప్లాంట్కు తరలించేస్తున్నారు. ఇక పొడి చెత్తలో ప్లాస్టిక్ ను వేరు చేసి ప్లాస్టిక్ పిల్లెట్ల తయారీకి, పేపర్ వేస్ట్ ను అట్టల తయారీకి, గాజు వ్యర్థాలను గాజు వస్తువుల తయారీకి, ముడి సరుకు తయారు చేసే యూనిట్లకు, డెబ్రిస్ ను యార్డ్లోనే ఉన్న బ్రిక్ తయారీ యూనిట్ కు అందజేస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం ఏ రోజు చెత్త అదే రోజు వివిధ రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో పునర్వినియోగం అయిపోతుంది. అయితే గతంలో యార్డ్లో పేరుకుపోయిన చెత్తతోనే ప్రస్తుతం సమస్య. లెగసీ వేస్ట్ ను బయో రెమిడేషన్ పద్ధతిలో యంత్రాలతో తవ్వితీసి అందులోని ప్లాస్టిక్, గాజు, కాగితం, డెబ్రిస్ వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఆ తర్వాత ప్లాస్టిక్, గాజు వ్యర్థాలను యార్డ్లోనే ఏర్పాటు చేసిన సంబంధిత యూనిట్లకు తరలించి వాతావరణానికి ఇబ్బంది తలెత్తకుండా కరిగించేసి పునర్వినియోగానికి అనుగుణంగా మార్చుతున్నారు. అలాగే యార్డ్లోని భవన నిర్మాణ వ్యర్థాలను సిఎన్డి యూనిట్ ద్వారా సిమెంట్, బ్రిక్, టైల్స్ తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 9.5 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ను రీసైక్లింగ్ చేయడంతో 33 ఎకరాలు ఖాళీ అయింది. యార్డ్లో పేరుకుపోయిన లెగసీ వేస్ట్ ను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో గతంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన అనుభవంతో జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ కాపులుప్పాడ యార్డ్ ను పూర్తిగా ఖాళీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. దీన్ని అమలు చేసేందుకు కాపులుప్పాడు యార్డు సందర్శించారు. అక్కడ ప్రస్తుతం ఉన్న రీసైక్లింగ్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. లెగసీ వేస్ట్ లోని ప్లాస్టిక్, క్లాత్, పేపర్ వంటి వ్యర్థాలను వేరు చేసి వాటిని రీసైక్లింగ్ కు అవసరమయ్యే ముడి సరుకుగా తయారు చేసి ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు సరఫరా చేస్తారు. అలాగే బయో సీఎన్జీ గ్యాస్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఆ యూనిట్ కు ప్రతిరోజు 20 టన్నులు తడి చెత్తను అందజేస్తున్నారు. బయో సీఎన్జీని నగరంలోని పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే మరింత తడి చెత్త అవసరం అవుతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి రోజు మనం 1200 టన్నుల చెత్తని మన సిటీ ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి చేసినటువంటి చెత్త నుంచి 15 మెగావాట్ల పవర్ అనేది మనకు వస్తుంది. ఆ 15 మెగావాట్ల పవర్ జనరేట్ చేసినందుకు గాను మన సైడ్ నుంచి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆ పవర్ తీసుకొని ఆ పర్చేజ్ అనేటువంటిది జరుగుతుంది. సో అది యాక్చువల్గా ట్రీట్మెంట్ మనం మామూలుగా అయితే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్ చేసినందుకు మనం ఖర్చు పెట్టాలి. మన దగ్గర అలాంటి పరిస్థితి లేకుండా ఫ్రీగా ట్రీట్ అవుతుందని చెప్పాలి. ఇక లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి వస్తే మనము రీసైకిల్ చేసి, అంటే యూజ్డ్ వాటర్, అంటే మనకు సీవేజ్ నుంచి వచ్చేటువంటి వాటర్ని రీసైకిల్ చేసి టెర్షరీ ట్రీట్మెంట్ కూడా చేసి, అంటే ఉపయోగపడే స్థితిలో పోర్టబుల్ స్థితికి తీసుకొచ్చి ఆ వాటర్ని మనం హెచ్పిసిఎల్ ఇండస్ట్రీకి ఇస్తున్నాం. అది మనము ఒక 57 రూపీస్ కేఎల్డీ చొప్పున ఇస్తున్నాం. అంటే దాదాపు మంత్కి ఒక 3 కోట్ల వరకు వస్తుంది. సో మనకి అది ఒక 36 crores వస్తుంది. అది ఒక మంచి ఆదాయం కింద చెప్పాలి జీవీఎంసీ.
సో ఇవన్నీ కూడా మామూలుగా అయితే మనం ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి నుంచి మనం ట్రీట్మెంట్ చేసి డబ్బు సంపాదించేటువంటి పరిస్థితికి వచ్చాం. కాపులప్పాడు డంపింగ్ యార్డ్లోని లెగసీ వేస్ట్ ను వచ్చే ఏడాది అక్టోబర్ 2 నాటికి పూర్తిగా ఖాళీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖాళీ అయిన యార్డ్లో మొక్కలు నాటి ఉద్యానవనంగా మార్చుతున్నారు. యార్డ్లో ఏళ్ల తరబడి చెత్త పేరుకుపోయి ఉండడంతో భూమిలోకి ప్రమాదకరమైన రసాయనాలు చేరి ఉంటాయి. కాబట్టి ఆ భూమిలో కనీసం 15 సంవత్సరాల పాటు గ్రీన్ బెల్ట్ ను నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా అవసరాలకు భూమిని వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యార్డ్లో 9.5 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ను ఖాళీ చేయడంతో 33 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. ఆ భూమిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.